హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మొబైల్లో ఎటువంటి యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తాను. యాక్చువల్ చూడండి, మన ఇండియాలో డిజిటలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత చాలామంది మొబైల్లలో మొబైల్ బ్యాంకింగ్, తర్వాత వచ్చేసి పేటిఎం, ఇటువంటి చాలా యాప్స్ని ఇన్స్టాల్ చేసుకొని మనీ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. కాకపోతే ఏమవుతుంది అంటే ఇక్కడే చాలామంది హ్యాకర్స్ వాళ్ళ మొబైల్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళ ఓటీపీని తీసుకోవడం, లేకపోతే వాళ్ళ మొబైల్లో ఉండే నెట్ బ్యాంకింగ్ ద్వారా, లేకపోతే మొబైల్ బ్యాంకింగ్ ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్ని మానిటర్ చేసి దాన్ని హ్యాక్ చేయడం లాంటివి చేస్తున్నారు. సో దానికోసం ఇండియన్ గవర్నమెంటే ఒక యాంటీవైరస్ని లాంచ్ చేసింది, మొబైల్ కోసము ప్లస్ పీసీ కోసం. ఇంకొకటి ఏంటంటే యూఎస్బీ ప్రొటెక్షన్ కోసం కూడా ఒక యాప్ని లాంచ్ చేశారు నిన్న. ఓకే, సో దానికి సంబంధించిన లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకటి వచ్చేసి ఏంటంటే యూఎస్బీ ప్రతిరోధ్ అని ఒక యాప్ని, ఒక సాఫ్ట్వేర్ని లాంచ్ చేశారు. ఇంకొకటి ఏంటంటే ఎంకవచ్ అని మొబైల్ కోసం ఈ యాంటీవైరస్ని లాంచ్ చేశారు. ఇంకొకటి యాప్ సంవిధ్ అని, ఇది విండోస్ కోసం లాంచ్ చేశారు. ఓకే, సో దీనికి సంబంధించిన మూడిటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. గవర్నమెంట్ వాళ్ళు లాంచ్ చేశారు కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు సేఫ్గా ఉంటుంది. ఓకే, మన సైబర్ అటాక్స్ నుంచి తప్పించుకోవడానికి ఈ యాప్స్ని లాంచ్ చేశారన్నట్టు. సో చూడండి, దీనికి సంబంధించిన యాప్ని నేను నా మొబైల్లో ఇన్స్టాల్ చేశాను. దాని పేరు ఏంటి అంటే చూడండి, ఇక్కడ మీకు ఎంకవచ్ అని కనిపిస్తుందా, దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో దీంట్లో మిమ్మల్ని ఫస్ట్ టైం మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఒక పిన్ సెట్ చేసుకోమంటుంది. అలాగే మీరు ఒక మొబైల్ నెంబర్ని సెట్ చేసుకోవాలి. ఓకే, ఒక మొబైల్ నెంబర్ అంటే ఒకవేళ మీ మొబైల్ పోతే ఆ మొబైల్ నుంచి, అంటే ఏ మొబైల్కి మెసేజ్ రావాలి అనే దానికి సంబంధించి ఒక నెంబర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఆల్రెడీ నేను ఇక్కడ రిజిస్టర్ అయ్యాను. మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు ఇది రిజిస్టర్ అయిపోతుంది. చాలా ఈజీ. మిగతా యాప్స్ ఎలా ఇన్స్టాల్ చేస్తారో అలానే నడుస్తుంది. సో నేను నాకు సంబంధించిన పిన్ ఇచ్చేసి ఓకే బటన్ ప్రెస్ చేస్తున్నాను. లాగిన్ అయ్యాను. చూడండి, దీనిలోకి ఎంటర్ అయిన తర్వాత నా దగ్గర ఇటువంటి ఒక స్క్రీన్ వచ్చింది. దీనిలో ఏంటంటే మీకు చాలా ఆప్షన్స్ ఇచ్చారు. ఓకే, ఒకటి వచ్చేసి ఏంటంటే యాప్ మేనేజర్. దీనిలోకి వెళ్తే మీరు ఏదైనా ఒక యాప్ని లాక్ చేయాలనుకోండి, వేరే వాళ్ళు ముట్టకుండా. ఓకే, మీరు ఏంటంటే ఇక్కడ నుంచి లాక్ చేసుకోవచ్చు. అలాగే మీరు దీనిలో చూసినట్టయితే ఇంకా చాలా ఆప్షన్స్ ఇచ్చారు వాళ్ళు. ఒకటి వచ్చేసి ఏంటంటే బ్యాకప్ అండ్ రీస్టోర్. దీని ద్వారా ఏంటంటే మీరు మీ కాంటాక్ట్స్ ఉంటాయి చూసారా, వాటిని అన్నింటినీ మీరు బ్యాకప్ చేసుకోవచ్చు. ఇంకొకటి యాంటీ థెఫ్ట్ అంటే మీ మొబైల్ పోయిందనుకోండి, మీరు అక్కడ స్టార్టింగ్ రిజిస్టర్ అయ్యేటప్పుడు ఒక నెంబర్ ఇస్తారు చూసారా, ఆ నెంబర్ ద్వారా మనం ఏంటంటే మీ పోయిన మొబైల్లో ఉన్న డేటాని ఇరేజ్ చేయొచ్చు అన్నట్టు, ఒక ఎస్ఎంఎస్ పంపించి. ఓకే, సో ఇది ఒకటి. తర్వాత చూడండి, ఇక్కడ మనకు ఈ కాల్ లేదా ఎస్ఎంఎస్ ఫిల్టర్, అంటే మనకు చాలా నెంబర్స్ నుంచి అన్నోన్ కాల్స్ వస్తూ ఉంటాయి, మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఓకే, వాటిని బ్లాక్ చేయాలి అంటే ఇట్లా బ్లాక్ చేసుకోవచ్చు. అంటే మొత్తానికి ఏంటంటే ఈ యాప్లో అన్నీ ఒకే దగ్గర ఉంటాయి అన్నట్టు. తర్వాత చూడండి, ఇక్కడ సెక్యూర్ స్టోరేజ్, అంటే మన మొబైల్లో ఉండే స్టోరేజ్ని సెక్యూర్ చేసుకోవడానికి కూడా యాప్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. మీ సెట్టింగ్స్లోకి వెళ్ళి కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీకు చూడండి, డివైస్ రిస్ట్రిక్షన్స్, అంటే ఏమేమి రిస్ట్రిక్ట్ చేయాలి అనే దాని గురించి, కెమెరా కానీ, లేకపోతే వైఫై కానీ, బ్లూటూత్ కానీ, వీటిని అన్నింటినీ రిస్ట్రిక్ట్ చేయాలంటే వీటిని అన్నింటినీ కూడా మీరు రిస్ట్రిక్ట్ చేయొచ్చు. తర్వాత మీ పిన్ రీసెట్ చేయాలన్నా, పాస్వర్డ్కి సంబంధించిందైనా సరే మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇదంతా ఏంటంటే మొబైల్కి సంబంధించింది. అలాగే చూడండి, ఇంకొకటి మనకు యూఎస్బీ ప్రతిరోధ్ అని చూసారా, ఇదేంటంటే యూఎస్బీ మీద అటాక్స్ జరుగుతాయి చూసారా. అంటే చాలామంది ఏంటి పెన్ డ్రైవ్స్ తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. పెన్ డ్రైవ్స్లో వైరస్ ఉంటే అది మీ కంప్యూటర్లోకి ఎంటర్ అయ్యి, ఓకే, మీరు చేసే ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ, అంటే మీ మొబైల్లో, అంటే మీ కంప్యూటర్లో ఉండే కుకీస్ని అన్నిటినీ వేరే వాళ్ళకి మెయిల్ చేస్తూ ఉంటాయి. అటువంటి బ్యాచ్ ఫైల్స్, తర్వాత అటువంటి యాంటీవైరస్ లేకపోతే మాల్వేర్స్ కూడా ఉంటాయి అన్నట్టు. ఓకే, సో అటువంటి వాటి నుంచి తప్పించుకోవడానికి మీరు ఏంటంటే ఈ యూఎస్బీ ప్రతిరోధ్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు మీ పెన్ డ్రైవ్ ద్వారా జరిగే అటాక్స్ని నుంచి తప్పించుకోవచ్చు. ఓకే, అలాగే మీకు ఏంటంటే యాప్ సంవిధ్ అని ఉంటుంది. ఓకే, దీన్ని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకొని మీ కంప్యూటర్లో ఉండే మీ కంప్యూటర్లో వైరస్ రాకుండా ఏంటంటే దీని నుంచి తప్పించుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ చూడండి, మీకు డౌన్లోడ్ ఫర్ విండోస్ 7 32 బిట్ ఉంది, 64 బిట్ ఉంది. తర్వాత విండోస్ 10కి కూడా మనకి ఇక్కడ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళకి కాల్ చేసి కూడా మనం ఏంటంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మాట్లాడవచ్చు. మండే నుంచి ఫ్రైడే వరకు ఉంటారు, 10 AM నుంచి 5 PM వరకు. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.